హలో లవ్లీస్, వెల్కమ్ టు RudrasWorld. పల్లీలు చింతకాయ పచ్చడి నెల రోజులు నిల్వ ఉండేలా చేసుకుందాం. అది ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా లొట్టాలు వేసుకొని తింటారని నాది గ్యారంటీ. మీరు ఈ వీడియో మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు ఈ చింతకాయ తొక్కు పచ్చడి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ పెట్టండి. అట్లా వస్తుందండి పచ్చడి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు ఒక పాత్ర పెట్టుకుందాం. ఆ పాత్రలో 1 కప్పు పల్లీలు పోసుకుందాం. పల్లీలు దోరగా వేయించుకుందాం. మరీ ఎక్కువ వేయించకుండా కొంచెం లైట్గా వేగిన తర్వాత అందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ ధనియాలు, మెంతులు, ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు, మెంతులు, ఆవాలు అన్నీ ఒక్కొక్క పెద్ద టేబుల్ స్పూన్ తీసుకోవాలి. జీలకర్ర దోరగా పల్లీలు వేగిన తర్వాత ఇవి వేసుకోవాలి. తర్వాత మామూలుగా వేంపేసుకున్నామండి. ఇప్పుడు అదే పాత్రలో నేను 1/4 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ముందుకు 1/4 కేజీ తీసుకోవాలి పచ్చిమిరపకాయలు. 1/2 కేజీ చింతకాయలండి. లేత దూర చింతకాయలు చూస్తూనే నోరు ఊరిపోతుంది. అలా లొట్టలు వేయాలనిపిస్తుంది. ఉప్పు కారం వేసుకొని కూడా పచ్చివే తినేయచ్చు. వీటిలో అయితే గింజే లేదండి. లేత చింతకాయలండి. ఈ సీజన్లో బాగా దొరుకుతాయి. అందుకే మీకు చూపిస్తాను. నోరు అసలు ఊరిపోతా ఉంది. నోరైతే ఊరిపోతా ఉంది. దీంట్లో 1 కప్పు నీళ్ళు పోసుకుందాం. కాసేపు మగ్గనిద్దాం. మగ్గనిచ్చే ముందు ఒకసారి ఇలా కలుపుకొని పసుపు, ఉప్పు వేసుకుంటున్నాను. నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఉప్పు. మీ రుచికి సరిపడా మీరు ఉప్పు వేసుకోండి. పసుపు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుంటున్నాను. ఇంగువ అండి, ఇది చూడండి పీనట్ సైజులో ఇంగువ వేసుకుంటున్నాను. వేరుశనక్కాయ అంత ఇంగువ కొంచెం చాలు. మూత పెట్టేసుకుందాం. కాసేపు మగ్గనిద్దాము. మగ్గిపోయిందండి. అబ్బబ్బబ్బా, మూత తీస్తుంటే గమగమలాడిపోతా ఉందండి. ఎప్పుడిప్పుడు అన్నంలో కలుపుకుందామా అని ఉందండి. నాకైతే వేడి అన్నంలో ఈ పచ్చడి తింటూ ఉంటుందండి. ఇంకా వేరే కర్రీ అవసరం లేదండి. మిక్సీ జార్లో ఉప్పు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకుందాం. ఇందాక ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, పల్లీలు, ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర అవి వేయించి పెట్టుకున్నాం కదా, అవి చల్లారనిచ్చి మిక్సీలో వేసుకుందాం. ఈ మిశ్రమాన్ని మనం చల్లారనిచ్చుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాము. స్మెల్ అయితే ఇల్లంతా గమగమలాడిపోతా ఉందండి. ఇంత కమ్మనైన టేస్టీ అయిన చింతకాయ తొక్కు పచ్చడి అయితే మీకు 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. నాదండి గ్యారంటీ. ఖచ్చితంగా 1 మంత్ ఉంటుంది. అంతే అండి. మూత పెట్టేసుకుందాం. మిక్సీ జార్లో మిక్సీ వేసుకుందాం. మెత్తగా మెదుపుకుందాము. అదే ప్యాన్లో నేను 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కనిద్దాము. హైలోనే పెట్టుకున్నాను నేను, లోలో ఏం పెట్టుకోలేదు. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపట అనిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వేసుకుంటున్నాను. పప్పులండి, పచ్చనపప్పు, మినపప్పు 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇవి తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు 10 తీసుకున్నాను. 10 వెల్లుల్లిపాయ రెమ్మలు, ఎండుమిర్చి 5 నేను తుంచి వేస్తున్నాను. కొంచెం అలా కలుపుకుందాము. కరివేపాకండి, నేను 10-20 కరివేపాకు ఆకులు వేసుకుంటున్నాను. దాన్ని మెత్తగా మెదిగిపోయింది కదా ఈ చింతకాయ పల్లీల పచ్చడి. ఇది వేసుకుందాము. కాసేపు వేగనిద్దాము. ఇప్పుడు ఈ చింతకాయ పల్లీల పచ్చడి వేగేటప్పుడు అంతా పీల్ చేసుకుంటుందండి. ఆపేసిన తర్వాత స్టవ్ ఎప్పుడైతే ఆపేస్తారో అప్పుడు నూనెంతా బయటకు వచ్చేస్తుందండి. అదే అండి దీనిలో ఉన్న స్పెషాలిటీ. అయిపోయిందండి. 10 నిమిషాలు వేగనిచ్చిన తర్వాత తీసేసుకుందాం మనము.
ఒక గిన్నెలోకి తీసేసుకుందాము, సర్వ్ చేసుకుందాము. ఇది వేడి వేడి అన్నంలో తింటుంటే ఉంటుందండి, నోరైతే అలా ఊరిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి తింటుంటే అసలు స్మెల్ అలా వస్తుంది అసలు. ఇది అన్నంలోకే కాదండి, ఇడ్లీలోకి తినొచ్చు. చట్నీ అయితే సూపర్ ఉంటుంది అసలు. ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ భలే ఉంటుంది. పులి పొంగనాలకైతే ఇంకా కత్తిలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.